షిరిడి సాయి. మనుషుల్లో స్వార్థగుణం ఎలా ఉంటుందనే దానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఆకలితో ఒక భిక్షగాడు మన ఇంటి ముందు నించొని, అమ్మా ఆకలిగా ఉంది, కాస్త అన్నం ఉంటే వేయమ్మా అంటే చేతులు ఖాళీ లేవు పొమ్మంటాం. కానీ అదే సమయంలో మన ఇంటికి ఒక బంధువు స్నేహితుడు వస్తే అతనికి లేదా ఆమెకి సమయం లేదు వెళ్తాము అని అన్నా కూడా లేదు భోజనం చేసి వెళ్లాల్సిందని పట్టుబడతాం. ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని అందించం. వద్దు అన్నవారికి బలవంతంగానైనా తిని వెళ్లే వరకు వదలం. ఎలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే కనుక నేను నాది అనే స్వార్థం, ఇక్కడ మన ఇంటికి వచ్చిన బంధువు మనవాడు అనే భావం. కానీ మరి ఆ భిక్షగాడు మనకేమీ కాడు కదా అనే చులకన భావం. సాయి భక్తులమని చెప్పుకునే మనకి తన పర అనే భేదభావం ఉండకూడదు. ఆకలితో ఉన్న ఏ ప్రాణికి ఆహారాన్ని అందించినా అది స్వయంగా నాకే అందించిన వారవుతారు అంటారు బాబా. సాయిరా శ్రీ సాయిరా సాయిరా బాబా సాయిరా సాయిరా శ్రీ సాయిరా సాయిరా. ఏ ప్రాణిని ఆదరించినా ఏ ప్రాణిని నిరాదరించినా అదంతా నాకే చెందుతుందని గుర్తుంచుకొని మసులుకోండి. కాబట్టి ప్రతి ప్రాణిలో, నీలో, నాలో, మనందరిలో దాగి ఉన్నది పరమాత్ముడైన బాబావారి అనే గుర్తెరిగి స్వయంగా వారికి ఆహారాన్ని అందిస్తున్నామనే భావంతో ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల సమభావంతో మెలగడం, అందరి పట్ల సమానమైన ప్రేమను చూపించగలగడం అనేవి నిజంగా మనం బాబావారికి ఇచ్చే గురుదక్షిణ. ఇదే బాబా కోరుకునేది కూడా. బాబా ఏదైతే కోరుకుంటున్నారో అది మనం బాబాకి సమర్పణ చేసినప్పుడు మాత్రమే సాయి యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రలమవుతాం. ఈరోజు బాబా సందేశాన్ని అందరం పాటించి సాయి యొక్క కృపకు పాత్రలమవుదాం. మనం ఏ ప్రాణిని కూడా నిరాదరించకుండా అందరినీ ఆదరిద్దాం. సాయి కృపకు పాత్రలమవుదాం.